హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సమర్పించు పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టలే స్పాన్సర్ బై చందన బ్రదర్స్ హైదరాబాద్. మన ఫస్ట్ లక్కీ కలర్ ఎవరన్నారు వచ్చేసేద్దాం. హలో హలో హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? రాణి అండి, ఈస్ట్ గోదావరి. రాణి గారు, ఈస్ట్ గోదావరి ఎక్కడ? రావులపల్లి అండి. రావులపల్లి నుంచి. ఇదే ఫస్ట్ టైం కాల్ కలవడం, అంతకుముందు చేశారా? చాలా సార్లు కాల్ చేశాను మేడం. చాలా సార్లు. ఎన్నోసారి? 11th అండి. 11th దిగ్విజయంగా 10 కంప్లీట్ చేసుకుని 11లోకి వచ్చారా? అవునండి, మీతో చాలా సార్లు మాట్లాడానండి. ఓకే, మాట్లాడారు అంతకుముందు రావులపాలెం నుంచి. అవునండి. ఓకే, సరే మరి ఏం చేస్తున్నారు? 10 టైమ్స్ అయిపోయి 11th టైంలోకి అడుగు పెట్టిన శుభ సందర్భంగా ఎలా అనిపించింది మీకు? ఈసారైనా మీరు ఎలాగైనా గెలిపిస్తారని అనుకుంటానండి. ఓకే, ప్రతిసారి క్వశ్చన్స్ మీకు ఈ 10 క్వశ్చన్స్ గుర్తున్నాయా? ఏదో అప్పుడు ఒకటి గుర్తున్నాయండి. ఇప్పుడు మీకు ఒక ఛాన్స్, 10 క్వశ్చన్స్ క్వశ్చన్ ఆన్సర్ మీరే చెప్తే గనక ఈసారి క్వశ్చన్ అడగకుండా విన్ చేసేస్తా. అవునండి. ఆలోచిస్తున్నారు కదా ఈ 10 క్వశ్చన్స్ ఏంటని. టక్ టక్ మన క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. మీకు అసలు క్వశ్చనే ఉండదు ఇంకా. ఇది అసలైన ట్విస్ట్. మరి అందరికీ రాదు, ఈ అవకాశం ఒక్కరికే వచ్చింది. నెక్స్ట్ కాలర్స్ అందరూ లిస్ట్ తీస్తారు అంతకుముందు క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి అడిగారని. ఓకే, సరే ఏంటి, ఎలా ఉంది క్లైమేట్, ఎలా ఉంది అక్కడ రావులపాలెంలో? చాలా ఎండగా ఉందండి. చాలా ఎండగా ఉంది, మేము అదే అనుకుంటున్నాం, ఫుల్ ఎండగా ఉంది. ఇంకా అక్కడ ఇంకెలా ఉందా అని. చాలా ఎండగా ఉంది. వర్షాలు ఏం పడట్లేదు మీకు? లేదండి, చాలా ఎండగా ఉందండి. అబ్బా, ఏంటి రాణి గారు ఏం చేస్తూ ఉంటారు? ఏంటండి? ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. మీకు ఇష్టమైంది ఏంటి? నాకు ఇష్టమైందండి ఐస్ క్రీమ్ అండి. ఐస్ క్రీమ్ అండి. ఐస్ క్రీమ్ తినటం ఇష్టం. అవునండి. అంతే. ఫుడ్లో ఏమైనా చెయ్యాలంటే ఏం చేయడం ఇష్టం? టైలరింగ్ అండి. బాగా ఇష్టమా? అంటే కొత్తగా ట్రై చేస్తూ ఉంటారా? ఏదో మా పాపకి చిన్న అలా కుడతానండి. బోల్డ్ డ్రెస్సెస్లో వస్తున్నాయి, ఆడపిల్లల కంటే చాలా కుట్టచ్చు. అవునండి. ట్రై చేస్తూ పాప ఉందండి, తనకి కుడతానండి. ఓ సూపర్, అసలు బాగా ట్రై చేయొచ్చు. మరి మీరు స్టిచ్ చేసుకోరా? ఏంటి మేడం? మీరు స్టిచ్ చేసుకోరా బ్లౌజెస్ డిజైన్స్? నా అమ్మాయి చెల్లి నేనే కుడతాను మేడం. ఓ సూపర్, అసలు చాలా డబ్బులు ఆదా చేస్తున్నారు మీరు. అవునండి. బాగా షాపింగ్ చేస్తూ ఉంటారా? తక్కువే మేడం. తక్కువే. ఏ ఇష్టం ఉండదా? ఇష్టం బడ్జెట్. ఆ ఒక్కటే అడగకూడదు మనల్ని, ఇష్టం లేదా నా పదం ఉండకూడదు. షాపింగ్ అనగానే హెల్త్ బాగోపోయినా, జ్వరాలు వచ్చిన లెగ్స్ కూర్చుని రెడీ అయిపోతాం. అవునండి, ఫస్ట్ వెళ్ళా షాప్లో కొంటామా లేదా సెకండరీ, ముందైతే అన్ని చూడాలి వెళ్ళి. తిరిగేస్తూనే ఉండాలి. అంతే. మనం ముందేసిన చీర కంటే కూడా లోపల ఉన్న చీర ఇష్టం ఉంటుంది. దాన్ని తీస్తాం కానీ అదేం తీసుకోము, కానీ తీపిస్తాం. కాకపోతే తీసి ముందే వేపిస్తాం అనమాట అవన్నీ. అవునండి. అసలు పాప వాళ్ళు ఓపిక మెచ్చుకోవాలి మనల్ని భరిస్తున్నందుకు. చాలా గ్రేట్ అండి. ఆ షాప్లో పాపం వాళ్ళు ఏది అడిగినా తీసేస్తారు. కొంతమంది ఉంటారు అందులో సెలెక్ట్ చేసేది ఒకటే, మొత్తం షాప్లో సగం అన్నీ తీసి మళ్ళీ ఆ మూల ఎక్కడదో తీయండి ఒకటి అంటారు లాస్ట్లో. మీరు కూడా అలా తీపిస్తారా? అవునండి. అలాగే తీపిస్తారా? తినిపిస్తామండి. బా, ఇది కాదు అది కాదు, నేను అంతసేపు ఉండలేను, నాకు ఏదో ఒక్కటే తీసుకుని సైలెంట్ వచ్చేస్తా, అన్ని తీపించలేను. సరే అయితే ఒక చిట్కా చెప్తారా, పాట పడతారా? చిట్కా చెప్తాను. చెప్పండి. ఎండ కదండి, ఇప్పుడు ఫేస్ అయిపోద్ది కదండి, కానీ తలబంద కట్ చేసి దాన్ని ఫేస్ రాసుకుంటే గ్లో వస్తుంది, కూల్గా కూడా ఉంటుందండి ఫేస్. ఓకే, ఈ వేసవకాలం కాబట్టి ఎవరికైనా సరే ఫుల్గా ఎండ తగులుతుంది, ట్యాన్ వస్తుంది, ఫేస్ అంతా జిడ్డుగా అయిపోతుంది. కాబట్టి అలాంటి వారు ఎవరున్నా కలబంద ఫేస్కి రాసుకుంటే మంచిది. కలబంద అందరి ఇళ్లలోనూ ఇప్పుడు ఉంటుంది, సో అది కొంచెం ఫేస్కి అప్లై చేసుకుంటే మంచిది అంటారు. అంతేనా? మైండ్లో మాత్రం మొత్తం అదే ఉంది కదా మీకు, నేను గెలుస్తానా లేదా అని. మరి మీరు పాట పడితే గెలుస్తారు, లేదంటే పాత 10 క్వశ్చన్స్ చెప్పినా గెలుస్తారు. నాకు పాటలు రావు కదండి, 10 క్వశ్చన్స్ అంటే ఇంక మళ్ళీ ఆలోచించే ఉండే టైం అంటే అయిపోతుంది. సరే, ఈసారి గెలవకపోతే ఇన్కేస్ గెలుస్తారు, ఇన్కేస్ గెలవకపోతే కనుక 11 క్వశ్చన్లు విత్ ఆన్సర్లు రెడీ పెట్టుకోండి నెక్స్ట్ టైం కూడా. ఓకేనండి. ఓకేనా? గెలిపిస్తానన్నారు, మళ్ళీ గెలవకపోతే అనకూడదండి. ఇన్కేస్ ఓకే ట్రై చేద్దాం, గెలవకపోతే అని గుర్తుపెట్టుకోమన్నాను అంతే.
ఓకే మేడం. ఓకే, మీకు వచ్చిన క్వశ్చన్ వచ్చేసి కురుక్షేత్ర యుద్ధంలో ప్రాణాలతో బయటపడిన ధృతరాష్ట్ర కుమారుడు ఎవరు? అయ్య బాబోయ్, నాకు అసలు రాదండి Question పురాణాల గురించి. మరి ఈ క్వశ్చన్ మాత్రం మీకు వచ్చింది. పక్కన ఎవరిని ఉంటే ట్రై చేయొచ్చు కదా. కురుక్షేత్ర యుద్ధంలో ప్రాణాలతో బయటపడిన వాళ్ళు ఎవరు? ఎవరు లేండి, మీరే క్లూ ఇవ్వండి. కురుక్షేత్ర యుద్ధంలో ప్రాణాలతో బయటపడిన ధృతరాష్ట్ర కుమారుడు ఒక యాతో స్టార్ట్ అవుద్ది ఆ పదం. మేడం క్లూ మేడం. ఒక్కసారి ట్రై చేయాలి మీరు. యజ్ఞుడండి, యముడండి. కాదు కాదు, కొంచెం. హలో, యూతో స్టార్ట్ అయింది. యా, టైం అయిపోయింది. అసలు మీరు చెప్పడానికి కూడా ఆస్కారం లేకుండా అయిపోయింది. కానీ ట్రై చేయండి, ఇదైతే మంచి క్వశ్చన్. యాక్చువల్గా ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోవచ్చు కూడాను ఈ ఆన్సర్ అయితే కనుక. మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో 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 అండి, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు కామాక్షి అండి. కామాక్షి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బందర్ అండి. బందరు. అంతకుముందు కాల్ చేశారు కదా? మూడోసారి అండి. మూడోసారి. అయిపో, మీరు చాలా వెనక్కున్నారు. ఆల్రెడీ 11వ కాల్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చారు మనకి. అదే అండి, మూడోసారి అండి. ఎలా ఉన్నారు? ఏంటి, భోంచేశారా? బాగున్నామండి, భోంచేసామండి. చేసా కూర్చున్నారు. ఓకే, ఇంతకుముందు కాలర్ని ఒక క్వశ్చన్ అడిగాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసా మీకు? కామాక్షి గారు చెప్పండి. ఇంతకుముందు కాలర్ని ఒక క్వశ్చన్ అడిగాను, అది మీకు ఆన్సర్ తెలుసా? వివక్షగా అనుకుంటున్నానండి. ఎవరెవరు? హలో చెప్పనమ్మా. హలో, పక్కన వేరే వాళ్ళ వాయిస్ ఎవరితో వస్తుంది మనకి? చెప్పండి చెప్పండి, ఏమండి చెప్పండి. మీ దాంట్లో వివక్షుడు అనుకుంటున్నానండి. యుయుత్సు. అవును, కానీ యాక్చువల్గా మీకు ఈ క్వశ్చన్ వచ్చుంటే బాగుండేది, మీరు ఆన్సర్ చేసేవాళ్ళు. అదే ఎందుకంటే అండి కొంచెం అది తెలుసండి నాకు, మా నాన్నగారు చెప్పేవారు. అవునా? అయ్యో, మీకన్నా రావాల్సింది కదా. అంత ముందు కూడా ముందు వచ్చిన వాళ్ళకి చెప్పగలిగాను, తర్వాత నేను చెప్పలేకపోయాను. అదేంటో, మనకు ముందు వచ్చిన వాళ్ళకి క్వశ్చన్కి ఆన్సర్ తెలుస్తుంది, మన వెనక వచ్చిన కాలర్కి ఆన్సర్ మనకే తెలుస్తుంది, మనదొక్కటే తెలియదు. అంతకుముందు కాలర్ కాదు మేడం. మేడం మనకి ఏమవుద్దంటే టెన్షన్ లో చెప్పలేకపోతున్నాను మేడం నేను. అవును, టెన్షన్ తో మనకు ఆన్సర్ తెలిసినా సరే చెప్పలేం. అప్పుడే డౌట్స్ వస్తాయి, అదా కాదా ఇంకొకటి ఏంటనేది. కానీ ఆన్సర్ మాత్రం బాగా చెప్పారు మీరు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ కాలర్ది అయితే. ఫస్ట్ యాత అనగానే అనుకున్నాను మేడం, మళ్ళీ మీరు యూ అన్నారు కదా, వెంటనే చెప్పగలిగాను. అవును, యాక్చువల్గా ఒక యాకని రావట్లేదేమో, యూతోనే ట్రై చేస్తారని. ఎందుకంటే అది తెలియడం తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు అది ఆన్సర్. ఓకే ఓకే, మరి ఇప్పుడు ఈరోజు ఏంటి, ఏమన్నా ఒక పాట లాంటిది? సినిమాలు చూస్తూ ఉంటారా, పాత సినిమాలు అట్లా ఏమన్నా? సినిమాలు తక్కువ మేడం, నేను సినిమాలు చూడను. కొంచెం మా టీవీ సీరియల్స్ అవి అలవాటు. సీరియల్స్ లో క్వశ్చన్లు అడిగితే మా వాళ్ళు టకా టకా అని ఆన్సర్ చేస్తారు. అంతేనా? తిట్టే చెప్తానండి ఈసారి కూడా. చెప్పండి. బియ్యం పురుగులు పట్టకుండా ఉండాలంటే 2 లవంగాలు 2 ఎండుమిరపకాయలు వేసి కలిపేయాలి మేడం, కింద నుంచి పైదాకా డ్రమ్ములో. బియ్యమా, బియ్యంపు పిండా? బియ్యం అండి. మామూలుగా మనం రెగ్యులర్ గా అన్నం వండుకునే బియ్యం ఒకసారి పురుగు పడుతుంది కదండి. అవును, అది. ఓకే, బియ్యంలోని 2 లవంగాలు అండ్ ఎండుమిరపకాయలు, ఎండుమిర్చి వేయాలండి. ఓకే, అంటే ఇంకా పురుగు అనేది రాదండి, ముప్పైంకు పురుగు కానీ ఏ పురుగు రాదండి. ఓ, ఇదైతే కొంచెం మంచి చిట్కాని. చూడండి, ఎవరికైనా మనం ఆ రైస్ వండుకునే రైస్కి సంబంధించిన బియ్యం ఉంటాయి కదా, అందులో పురుగు పట్టకుండా ఉండాలంటే లవంగాలు ఒక 2-3, ఒక ఎండుమిర్చి ఒక 2-3 వేసి మంచిగా కలిపేస్తాయట, పురుగు పట్టదట బియ్యం. మెయిన్ ఇంపార్టెంట్, చాలా మంది ఎక్కువ స్టోరేజ్ పెట్టుకుంటారు కాబట్టి. నేను ఎప్పుడు కలిపిస్తాను మేడం, అందుకే ఎప్పుడు పురుగు అనేది రాదు మాకు. ఓకే, ఇది మంచి చిట్కానే. ఎందుకంటే కొంతమంది ఎక్కువ రైస్ నిల్వ ఉంచుకుంటారు కాబట్టి. అవును, అలాంటి వాళ్ళకి ఈ చిట్కా బాగా యూజ్ అవుద్ది. 2-3 బస్తాలు ఎలాగైనా స్టోరేజ్ పెట్టుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది. వీలైతే ఈ చిట్కాని అందరూ ఫాలో అవ్వచ్చు. ఓకే, మీకోసం ఇంకొక క్వశ్చన్ వస్తుంది, మరి మీరు చెప్పేస్తారని నా ఫీలింగ్. చెప్పండి మేడం, చూద్దాం, ట్రై చేద్దాం, లేకపోతే నెక్స్ట్ టైం బెటర్ లక్. ఈ ఒక్క డైలాగ్ తో ఆన్సర్ వస్తుంది అనిపించింది నాకు. చెప్పండి, అడగండి మేడం.
అయితే మీకు ఈజీ అయిపోతుంది. సరే క్వశ్చన్ వచ్చేసి ఆ దుర్గాదేవికి ఏ పూలతో పూజ చేస్తే దేవి అనుగ్రహం లభిస్తుంది? మందార పూలు మేడం, ఎర్రటి మందార పూలు. అంతేనా? అంతే మేడం. పక్కనా? పక్కా మేడం. ఇంకొకసారి ఆలోచించవచ్చు కదా, ఇంకొక పువ్వు ఏదైనా ఉందేమో. లేదు మేడం, ఎర్రని మందార పూలే నాకు తెలుసు. దుర్గాదేవికి ఏ పూలతో పూజ చేస్తే దేవి అనుగ్రహం లభిస్తుంది? లేదు మేడం, మందారే మేడం. మరి నాకు లేదంటే క్లూ ఇస్తారా పోనీ? మల్లెపూలు అనుకుంటున్నా, మల్లెలు కానీ మందారాలు కానీ. అంతేనా? అంతే. అయితే ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ నాకు డౌట్ఫుల్గా పెట్టారు. నాకు దగ్గరకు వచ్చిన ఆన్సర్ ఒకటి, మీరు చెప్పిన ఆన్సర్ ఒకటి. బట్ ఇది కరెక్టో కాదో నెక్స్ట్ రివీల్ చేస్తాను నేను తర్వాత. దీనికి మేడం చిన్న క్లూ ఇవ్వండి మేడం. ఆల్రెడీ మీరైతే ఒక పువ్వు పేరు చెప్పారు కాబట్టి ఒకవేళ మీదే కరెక్ట్ అనుకోండి, మీరు చెప్పింది మీరే విన్ అయినట్టు ఖచ్చితంగా. ఇన్ కేసు కాకపోతే గనక రాంగ్ అయినట్టు. ఇది లాస్ట్లో రివీల్ చేస్తాం, ఓకేనా? మన నెక్స్ట్ కాలర్ ఎవరైనా చూసేద్దాం. హలో హలో హలో, ఎవరికో కాల్ కలిసింది కానీ కట్ అయిపోయింది. హలో, ఎలా ఉన్నారు? హలో హలో, మీ పేరు? హలో హలో, హాయ్ అక్క. హాయ్, మీ పేరు? నా పేరు రజనీ అక్క. రజనీ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మంగళగిరి నుంచి అక్క. గతంలో చేసినట్టున్నారుగా. చేశాను, ఓడిపోయాను. ఓడిపోతేనే కదా రెండోసారి కాల్ చేస్తాం. మార్నింగ్ కూడా కాల్ కలిసింది అక్క, టైం అయిపోయింది దాకా నన్ను కాల్ కట్ అయిపోయింది. టైం అయ్యేదాకా ఉండి ఆన్సర్ చేయకపోతే కాల్ కట్ అయిపోతుంది. కాదక్క, టైం అయిపోయింది, నేను లైన్ లోనే ఉన్నాను. అయ్యో, కాల్ కలిసిందంటే నేను మాట్లాడే టైంకి మనకు టైం అయిపోయింది. షో టైం అయిపోయింది. షో టైం అయిపోయింది. అవునక్క. ఓకే రజనీ, ఏం చేస్తూ ఉంటావు? టైలరింగ్ అక్క. టైలరింగ్ చదువుకున్నావా? ఎంతవరకు చదువుకున్నావు? మ్యారేజ్ అయింది అక్క నాకు. మ్యారేజ్ అయిందా? అంటే చదువుకున్నావు కదా? చదువుకున్నా, 10th చదివినా. 10th చదువుకునే పెళ్లి చేసేసుకున్నావా నువ్వు? అవునక్క. పిల్లలా? లేదక్క. రీసెంట్గా అయిందా? రీసెంట్. ఓకే, 10th అయినట్టే పెళ్లి చేసుకున్నావా? లేదక్క, ఆగాను, మిషన్ నేర్చుకుంటా ఉన్నా, మొన్న అయ్యింది మ్యారేజ్. ఓకే, మిషన్ నేర్చుకుని ఒకటి ఆగి కొన్ని ఇయర్స్ మళ్ళీ పెళ్లి చేసుకున్నావు. చదువుకోవాల్సింది కదా. ఇష్టం లేదా చదువుకోవడం? ఇష్టం లేదా? అదేం లేదక్క. ఇష్టమేనా చదువుకోవడం నీకు? ఇష్టమేనక్క. ఇష్టమే. మరి అలాంటప్పుడు ప్రైవేట్గా కూడా కట్టి చదువుకోవచ్చు. చదువుకోవడం వల్ల మన నాలెడ్జ్ పెరుగుద్ది. ఓకే, టైలరింగ్ బాగా చేస్తావా? నేర్చుకున్నావు కదా? పర్లేదక్క. మోడల్స్ అలా స్టిచ్ చేస్తావు అంటే బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ? ఇప్పుడే నేర్చుకుంటున్నాను అక్క. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నావు? అంటే డ్రెస్సుల వరకు వచ్చాక. డ్రెస్సుల వరకు వచ్చినాయి. డ్రెస్సులు మోడల్స్ స్టిచ్ చేస్తావా? వచ్చాక. డ్రెస్సులో కూడా చాలా మోడల్స్ వస్తున్నాయి ఇప్పుడు. యూట్యూబ్ ఆన్ చేస్తే గెలిపించాలక్క. నేను గెలిపించాలి. అవునా, గెలిపిస్తాను. మరి అయితే సినిమాలు చూస్తావా? చూస్తానక్క. చూస్తావు? మూవీస్ గురించి అడుగు అక్క. మూవీస్ గురించి కావాలి నీకు? అవునక్క. ఇమేజ్ ఇస్తే చెప్తావా? అక్క, ఇమేజ్ అసలు చెప్పలేనక్క. ఎందుకని? కష్టంగా ఉంటాయి అక్క. ఇమేజెస్ కష్టంగా ఉంటున్నాయా? అవునక్క. అయ్యో, కొంచెం ఈజీగా అడగక్క నన్ను. ఈజీగా కావాలి నీకు క్వశ్చన్ అయితే? సరే అయితే మూవీ ఏదైనా ఒక సాంగ్ పాడు, ఈజీగా వస్తుంది క్వశ్చన్ అప్పుడు. అక్క, సాంగ్ కాదక్క, టిప్ చెప్తానక్క. అబ్బా, టిప్పులు చెప్తే ఈజీగా రావు క్వశ్చన్లు, కష్టంగా వస్తాయి. సాంగ్స్ పాడిన వాళ్ళకి ఈజీగా వస్తాయి. లేదక్క, సాంగ్స్ రావక్క. మూవీస్ చూస్తావు, చిన్నదానివే. సాంగ్స్ పాడడానికి ఏంటి, నువ్వు ఇంట్లో పాడుతూ ఉంటావు కదా? లేదు, వింటానక్క. పాటలు వినేవాళ్ళు పాడరా? ఈ కొత్త ఇది నాకు తెలియదు. ట్రై చేయలేదక్క ఎప్పుడు. అంత కాదు, ఇంట్లో మ్యాక్సిమం పాడతారు. పాటలు వినే ప్రతి ఒక్కరు కనీసం హమ్ చేస్తారు, నాకు తెలుసు. అక్క, మా వారు పాడతాడక్క. అబ్బా, అయితే గిఫ్ట్ అక్కడికి వెళ్తాం. అక్క, మాట్లాడు. డైలాగ్ చెప్తున్నా అక్క. చెప్పు. ప్రేమిద్దండి, పోయేదేముంది, మహా అయితే తిరిగిపోయింది. అబ్బా బాబా, ఆ డైలాగేనా అది? డైలాగేనా అక్క? మళ్ళీ ఒకసారి చెప్పు.
ప్రేమిద్దాం డ్యూడ్ పోయేది ఉంది మహా అయితే చేసేది ఓ ప్రేమిద్దాం డూడ్, మహా అయితే ఏమి ఇస్తారు, ప్రేమిస్తారు అంతేనా? అంతే పాడేద్దాం డూడ్, మహా అయితే ఏమొస్తుంది, చీర గిఫ్ట్ వస్తుంది, పాడే డూడ్. అక్క లేదక్క. ఏమక్క ఈ డైలాగ్ నచ్చలే, పాడేద్దాం డూడ్, ఏముంది, మహా అయితే శారీ గిఫ్ట్ గా వస్తుంది, లేదంటే మళ్ళీ కాలు కలిసి. సాంగ్ రాదక్క. ఎందుకు రాదు? ఈ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు నీకు? ప్రభాస్ అక్క. ప్రభాస్ సినిమాలో డైలాగ్ చెప్పి ప్రభాస్ సినిమాలో ఒక్క సాంగ్ కూడా పాడట్లేదు నువ్వు. సరే నీకు ఇష్టమైన సాంగ్ చెప్పు, అసలు ఫస్ట్ నీకు నచ్చిన సాంగ్ చెప్పు. సాంగ్ డార్లింగ్ మూవీ అక్క. అందులో ఏ సాంగ్ ఇష్టం? సాంగా ఏదైనా నీ తర్వాత అన్న సాంగ్ వచ్చింది కదా అక్క. ఏదేది? ఏదైనా నీ తర్వాత. ఏదైనా నా తర్వాతే. తర్వాత ఇంకో డైలాగ్, అసలు ఆ పాట ఏదన్నది కూడా గుర్తు రావట్లేదు. ఏదైనా నీ తర్వాతే ఒక్క డైలాగ్ వస్తుంది అంతే, అది ఎప్పుడు విన్నట్టు కూడా గుర్తు రావట్లేదు. అక్క టెన్షన్ అవుతుంది అక్క, నువ్వు ముందర క్వశ్చన్ ఏం అడుగుతావని అందుకు. సరే నేను ముందు క్వశ్చన్ అడిగేస్తే టెన్షన్ తీరిపోద్దా? అవునక్క. మరి పాట పాడితే నా టెన్షన్ కూడా తీరి నేను క్వశ్చన్ అడగగలుగుతాను. నాకు కూడా టెన్షన్ గానే ఉంది, ఏ సాంగ్ పాడతావా అని. అక్క సరే అయితే నీకోసం క్వశ్చన్ అడుగుతాను. అడుగు అక్క, కొంచెం ఈజీ క్వశ్చన్ కావాలి, ఆన్సర్ తెలియాలి, అంతేనా? అవునక్క. బాగా ఈజీగా రావాలి క్వశ్చన్. అవునక్క, ఈజీగా వస్తే సాంగ్ పాడతానక్క. నువ్వు సాంగ్ పడితే నేను ఈజీగా అడుగుతా. అక్క గెలితే పాడతా అక్క, టెన్షన్ పోయింది అక్క, ఫస్ట్ టెన్షన్ వస్తుంది అక్క అందుకు. అసలు ఎందుకు టెన్షన్ వస్తుంది? నేను ఇంతసేపు మాట్లాడాను అసలు. నువ్వు అంటే క్వశ్చన్ వేరే ఉంది అక్క, ఆలోచన అంతా అందుకు. పప్పా క్వశ్చన్ మీదే ఉంది అంతాను. అవును, విన్ అవుతావా లేదా అని. విన్ అవుతావా లేదా అని చెప్పి క్వశ్చన్ మీద ఉంది. అవునక్క. సరే కొంచెం ఈజీగా అడిగి అక్క, నేను గెలిస్తే సాంగ్ పాడతానక్క. ఓకే, అప్పుడు సాంగ్ వస్తుందా? వచ్చిందక్క, విన్ అవుతాను కదా. ఓకే సరే అయితే క్వశ్చన్ వచ్చేసి అడిగక్క. ఒక నిమిషం లే క్వశ్చన్ అడుగుతా. దగ్గు, జలుబు మరియు కీళ్ళ నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి? ఏం తింటారనమాట. యాక్చువల్లీ నీకు ఇక్కడ కూడా హింట్ ఇచ్చేస్తున్నాను నేను. తగ్గుద్ది. ఏం తింటే? ఇంకోసారి క్వశ్చన్ చెప్పవా? దగ్గు, జలుబు మరియు పెయిన్స్ అంటే కీళ్ళ నొప్పులు, ఇలా నొప్పులు వస్తూ ఉంటాయి కదా, అవి తగ్గాలంటే ఏం తీసుకుంటే మంచిది బాడీకి? చాలా తీసుకోవచ్చు, అందులో ఇది ఒకటి చాలా మంచిది. సాల్టా? అర్థం కాలేదు నాకు. అదే అంటే రజనీ, నువ్వు చెప్పిన ఆన్సర్ నిజంగా నాకు అర్థం కాలేదు తెలుసా. నువ్వు ఏదో ఆన్సర్ చేసావు మొత్తం మీద, అదేంటనేది నాకు కూడా అర్థం కావట్లేదు. సరే మనం నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో రజనీ, నాకైతే అర్థం కాలేదు రజనీ, అందుకే నేను హోల్డ్లో అయిపోయావు నువ్వు కూడా. హలో 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 నమస్తే అండి, మీ పేరు? పద్మ అండి. పద్మ గారు ఎక్కడ నుండి? పులివెందుల నుంచి. పులివెందుల పద్మావతి గారు, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇవాళేనా ఫస్ట్ టైం కాలు కలవడం మీకు? అవునండి. అవునా, నా పేరేంటో తెలుసా మీకు? తెలీదు. మీ పేరే నా పేరు తెలుసా? తెలీదండి. ఇప్పుడే తెలిసింది కదా, మీ పేరు ఏంటో నా పేరు కూడా అదే. ఓకే, ఏం టెన్షన్ పడుతున్నారా? అవునండి. ఎందుకు? ఈ ఫస్ట్ టైం కాల్ కలిసినందుకు అంతేనా? అంతే. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మరి డైలీ ప్రోగ్రామ్ చూస్తున్నారా? చూస్తుంటానండి. చూస్తున్నారు. మీకు ఆన్సర్ తెలిసిన క్వశ్చన్స్ ఏమైనా వచ్చినాయి ఎప్పటి వరకు? కొన్ని వస్తుంటాయి, పురాణాలు ఇట్లా చెప్తుంటారు కదా, కొన్ని కొన్ని వస్తుంటాయండి. మీకు పురాణాల గురించి బాగా తెలుసా? నాకు అంటే కొన్ని కొన్ని తెలుస్తాయి. కొన్ని కొన్ని తెలుస్తాయి. ఓకే, మరి ఇంట్లో ఉండి ఏం చేస్తూ ఉంటారు ఖాళీగా ఉన్న టైంలో?
ఏముందండి, టీవీ చూసుకుంటాం. పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆ, మనవలు వచ్చారా ఇంకా రాలేదా? వచ్చారు 2 మనవరాళ్ళు 1 మనవడు. ఓ ముగ్గురు. ఆ, ఓకే, బాగా ఏడిపిస్తారా మీకు? బాగా సతాయిస్తారా మిమ్మల్ని పట్టుకుని? ఆ, పెద్ద బాబుకి ట్విన్స్, 1 పాప నా దగ్గరే ఉండేది. ఓకే, మీరు పర్వాలేదు అయితే, మీకు వాళ్ళతో సరిపోతుంది. ఆ, ఇప్పుడు కూడా మీ దగ్గరే ఉన్నారా? ఆ, లేదు పాప వెళ్ళిపోయింది. ఇప్పుడు మనవడు ఉన్నాడు. ఓకే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెంచుతూ ఉన్నారనమాట, అంతేనా? ఆ, ఓకే, మరి వీళ్ళతో కాకుండా టీవీ చూస్తూ ఉంటారా? సినిమాలు కానీ సీరియల్స్ కానీ అలాంటివి చూస్తూ ఉంటారా? చూస్తుంటామండి. చూస్తూ ఉంటారు. ఆ, ఓకే, మాకు ఈరోజు ఏం చెప్తారు? ఏదైనా ఒక టిప్ చెప్తారా? లేదంటే ఒక మంచి చెప్తాను. టిప్ ఈజీగా అయిపోతుంది అందరికి. ఎవరికైనా ఒక సామెత కానీ ఒక మంచి వర్డ్స్ కానీ చెప్పొచ్చు కదా. అంటే ఇప్పుడు వేసవి కాలం, సమ్మర్ కదా, మనం ఈ వాటర్ మామూలు బాటిల్స్ లో తీసుకెళ్ళినప్పుడు కూల్ తొందరగా తగ్గిపోతాయి కదండి. అవును. అలాంటి కూల్ బాటిల్ కు మనం న్యూస్ పేపర్ కన్నా చుట్టామన్నట్టే సాయంత్రం దాకా కూడా కూల్ ఉంటాయి. అంటే ఇది మనం మామూలుగా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న వాటర్ కూడా పేపర్ చుడతారా? ఫ్రిడ్జ్ లో పెట్టుకుని బాటిల్ తీసి మనం జర్నీ చేసేటప్పుడు పేపర్ చుట్టామనుకోండి, సాయంత్రం దాకా కూడా బాగా కూల్ ఉంటది. ఓ, ఈ టిప్ అసలు ఎవ్వరికీ తెలీదు, నేను కూడా వినలేదు. సమ్మర్ కూడా కాబట్టి వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని చూసానండి, ట్రై చేశాను. ట్రై చేశారు. చాలాసేపు చల్లగా ఉంటాయి. ఓకే, ఈ టిప్ బాగుందండి, అందరూ ట్రై చేయొచ్చు. ఎవరైనా సరే ఇప్పుడు అందరూ జర్నీ చేసేది, ఎవరొకరు జర్నీ చేస్తూనే ఉంటారు, ఆఫీసులు కావచ్చు లేదంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళినా సరే వాటర్ బాటిల్ ఖచ్చితంగా తీసుకెళ్తాం. కాబట్టి ఆ వాటర్ వేడిగా అవ్వకుండా దానికి ఒక న్యూస్ పేపర్ చుడితే కనుక అది చాలాసేపు వరకు చల్లగానే వాటర్ ఉంటాయంట. హాట్ వాటర్ ఎలాగా తాగలేము ఈ సీజన్లో, కాబట్టి ట్రై చేయండి అందరూ. మంచి చిట్కా అయితే చెప్పారు ఈరోజు, చాలా బాగుందండి చిట్కా అయితే నిజంగా. ఇదైతే నేను కూడా వినలేదు. న్యూస్ పేపర్ చుట్టూ తీసుకెళ్తే వేడి అవ్వకుండా చల్లగా ఉంటాయని. చల్లగా ఉంటాయి. ఓకే, మరి కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టిన బాటిల్ తీస్తే పేపర్ నానిపోతుంది కదండి, కూలింగ్ అలా దిగుతూ ఉంటుంది కదా. పేపరు మనం న్యూస్ పేపర్ 4 మట్టలతో వేస్తాం కదండి. ఓకే, హీట్ అయితే ఎక్కకుండా అలా ఉంటాయి చల్లగా. చల్లగా ఉంటాయి. ఓకే, న్యూస్ పేపర్ చుట్టడం వల్ల చల్లగా ఉంటాయని చెప్తున్నారు. ట్రై చేయండి ఎవరైనా సరే, మంచి చిట్కా ఇదైతే మనందరికీ యూజ్ అవుతుంది. ఎందుకంటే బయటికి వెళ్ళే వాళ్ళు హాట్ వాటర్ అయిపోతున్నాయి, వాటర్ నార్మల్ తీసుకెళ్తుంటే ఈ ఎండల్లో మనకి హీట్ ఎక్కిపోతున్నాయి కాబట్టి వాటరు. సో ఇది టిప్ అందరికీ యూజ్ అయ్యే టిప్పే. ఓకే, మిమ్మల్ని అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఓకే, యాక్చువల్గా అందరికీ చుండ్రు ఉంటుంది కదా, చుండ్రు త్వరగా పోవాలంటే ఏ ఆకుల రసం వాడాలి? మీకు చాలా ఈజీగా వచ్చినట్టుంది ఇది, ఎంతమందికి రాకుండా మీ ఒక్కరికే వచ్చింది. చుండ్రు మా చిన్న కోడలు అయితే నాకు ఒకసారి తలలో కొంచెం అట్లా ఉన్నప్పుడు బాగా వేపాకు నూరి తలకు బాగా పట్టించి స్నానం చేయమని చెప్పింది. ఓకే, పోయిందా మీకు? అట్లా 2-3 సార్లు చేస్తే బాగుండింది తలకు. అయితే ఇప్పుడు ఆన్సర్ ఏంటంటారు ఫైనల్గా? ఏమో, మా కోడలు అయితే వేపాకు ఆకులు వేయమని చెప్పింది. ఓకే, మీ ఆన్సర్ అయితే వేపాకులు. చుండ్రు త్వరగా పోవాలంటే ఏ ఆకుల రసం వాడాలంటే వేపాకులు. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే, కంగ్రాచులేషన్స్. సో ఇప్పటి వరకు కూడా చాలా మందికి వచ్చినాయి కానీ క్వశ్చన్స్, ఇంత ఈజీ క్వశ్చన్ మాత్రం పాపం పద్మ గారికే వచ్చింది. చాలా ఈజీ క్వశ్చన్, ఎంతమంది కాలర్స్ అనుకుని ఉంటారో ఈ క్వశ్చన్ మాకు వస్తే బాగుండని కదా, కాకపోతే మనకు రాలేదు, వేరే వాళ్ళకి వచ్చింది. మన నెక్స్ట్ లాస్ట్ కాలర్ అంటే ఎందుకంటే టైం కూడా అయిపోతుంది, ఎవరో ఉన్నారు చూద్దాం. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? శైలజ అండి. శైలజ, ఎక్కడి నుంచి? హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ నుంచి. దిల్సుఖ్ నగర్ నుంచి. గతంలో కాల్ చేసినట్టున్నారుగా. మేము ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు చేసాము, విన్ అయినాము. సెకండ్ కాలర్ నేనే. ఇంతవరకు వాళ్ళు ఫోన్ చేయలేదు, శారీ రాలేదు. అయ్యో, మీకు రాలేదు, మిస్ అయి ఉంటదండి. అయితే చాలా మందికి చాలా సార్లు ఫోన్ చేశాను, దానికి నాట్ ఆన్సర్. అయ్యో, అవునా. అయితే ఇప్పుడు మీరు హోల్డ్లోనే ఉండి మా వాళ్ళకి మీ డీటెయిల్స్ ఇవ్వండి, ఆల్రెడీ మీరు విన్ అయి ఉన్నారు కాబట్టి
అయినా మీరు క్వశ్చన్ అడిగింది అది చెప్తాను, ట్రై చేస్తాను. అయినా సరే చెప్తారా? ఆ, చిన్న చిట్కా చెప్పేస్తాను, టైం అయిపోతుంది కదా. ఓకే ఓకే చెప్పండి. మీరు ఏం చేస్తూ ఉంటారు? అయితే మాట్లాడుకుందాం, మనం టైం ఉందిలేండి. నేను హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్ అంటే ఫుడ్ బాగా ప్రిపేర్ చేస్తారా? అన్ని ఆల్ ఐటమ్స్ వచ్చండి, మేము బ్రాహ్మిన్స్. ఓకే, ఇంకా సూపర్ ఉంటుంది ఫుడ్ అయితే. మా వెరైటీస్ వాంగీబాత్, బిసిబాత్ అవన్నీ వెరైటీగా ఉంటాయండి. రాయలసీమ నేను. ఓ రాయలసీమ, ఇంకా సూపర్ ఉంటాయి. అవునండి. దసరాకు బొమ్మల కొలువు, పార్టిసిపేట్ చేయడం, ఓకే, శారీస్ కు ప్రింటింగ్, డైయింగ్ అవన్నీ వచ్చండి. అన్ని చేస్తారు. ఆల్ ఐటమ్స్ అన్ని ప్రోగ్రామ్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తాను. అసలు మీరు ఎక్కడ ఆగట్లే, సూపర్. అసలు ఏమి లేదండి. నా ఏజ్ వచ్చేసి 64 అండి. మీరు చెప్పొద్దు అసలు, మీరు నేను తక్కువ ఏజ్, అసలు మీరు 64 జస్ట్ అది ఏంటంటే ఫిగర్ అంతే, మీ బాడీకి కాదు. నాకు ఎంటర్టైన్మెంట్ అంటే ఎక్కువ ఇష్టం మేడం. ఓకే. ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా, అమ్మవారికి ఏ పూలు ఇష్టం అని. అవును. అంటే లైట్ గా గెస్ట్ చేశాను, బంతి పూలు ఎక్కువ వాడతారు అనుకుంటానండి అమ్మవారికి నేను. బంతి పూలని మీరు ఆన్సర్ చేశారు, ఆమెమో మందార పూలు అని చెప్పారు. మందారం పూలు లక్ష్మీదేవికి అట్లా అండి. అంటే దుర్గాదేవికి ఎక్కువ నార్త్ సైడ్ అంతా బంతి పూలే కదండి. ఓకే, ఒక్కొక్క ఏరియాలో తెలియదు అది. ఓకే, పూర్తిగా అది ఒక క్వశ్చన్ లా ఉండిపోయింది. మీరు అడగండి క్వశ్చన్, చూద్దాం దీంట్లో ఏమన్నా వస్తుందేమో, రాకపోతే దానికి అప్పుడు ఇస్తాను ఆన్సర్. అసలు మీరు బాగా నచ్చింది నాకు. అయితే అయింది, ఇది కూడా, ఈ క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చేస్తాను అంటున్నారు చూసారా. అదే ఓకే చెప్పేసి కంగ్రాచులేషన్స్ అని అయిపోతుంది. హ్యాపీ ఫీల్ అవుతారు అప్పుడు. అంతే, ఒక చాలు 2 శారీ. అబ్బా, అసలు నాకు బాగా అనిపిస్తుంది. మీ అవునండి, హ్యాపీ అంటే చాలా యాక్టివ్ గా ఉన్నారు మీరు అసలు. నేను ఫుల్ యాక్టివ్ అండి, దేనికైనా సరే. నాకు షార్ట్ పుట్ అన్నిటిలోనూ పచ్చిపడేదండి నాకు. అబ్బా, టెండి క్యాట్, రంగోలీ, ఏ టు జెడ్ ఏది కూడా వదిలిపెట్టేది లేదండి. మీరు ఇప్పటికీ కూడా అన్ని ఇంట్లో చేస్తూ ఉంటారా? ఈ సారీస్ సంబంధించిన డిజైన్స్ అట్లా ఈ కార్యక్రమాలు దసరాలు అమ్మవారిని పెడతాం, లలిత సహస్రం, సౌందర్య లహరి, ఏ ప్రోగ్రామ్స్ వచ్చినా వదిలేదండి, అన్ని చేస్తాం. సూపర్ అసలు. మీరు రండి, ఒకసారి వస్తే మా ఇల్లు వదలరు మీరు. అవునా, తప్పకుండా. నా అడ్రస్, ఫోన్ నెంబర్ అదే అండి. నేను వచ్చేసేది మొత్తం అందరికి వెరైటీస్ పెడతాం. ఓ సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా దిల్షుక్ గారు వస్తే కనుక ఖచ్చితంగా వచ్చి నిద్ర రాదంటున్నారు కానీ చాలా మందికి నైట్ టైమ్స్ రానప్పుడు అరటిపండు తింటే ఖచ్చితంగా ఒక 10 minutes రోజులు పడుకుంటారు. నిద్ర రానప్పుడు? నిద్ర రాదని చాలా మంది ఫీల్ అవుతుంటారు. అవును, పడుకున్నప్పుడు ఒక అరటిపండు తినేస్తే నిద్రపోతారు. బా, ఇది ఈజీ చిట్కా అండి అందరికీ. చాలా మంది నిద్ర రావట్లేదు అనుకుంటూ ఉంటారు, కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే నైట్ పడుకునే ముందు ఒక అరటిపండు అంటే తిని పడుకోండి, మంచిగా నిద్ర వస్తారు. అవునండి. ఇంకోటి అంటే చిన్న క్వశ్చన్ వేస్తే మీరు ఆన్సర్ చెప్పాలా? వేయండి వేయండి. అంటే మీరు బ్లాంక్ ఫిల్అప్ చేయాలా? ఏంటండి? ఒకటి చెప్తాను, మీరు దాని మధ్యలో ఏముంటుంది మీరు చెప్పాలా? ఓకే, డన్. చెప్పకపోతే మీరు ఇంకొక శారీ ఇవ్వాల్సి వస్తుంది. షూర్, తప్పకుండా. జనరల్ గా ఇంట్లో వాళ్ళు వాడుతూ ఉంటారు ఆ పదం. ఓకే. చేతగాన వాళ్లకు డాష్ మెండ్ ఎక్కువ. నేను చెప్పేసి ఆన్సర్లు ఏముంటాయి దాంట్లో? చేతగాని వాళ్ళు డాష్ ఎక్కువ, మాటలు ఎక్కువ. చేతగాని వాళ్ళకి మాటలు ఎక్కువ, మాటలుగా చేష్టలు ఎక్కువ అని చెప్పాలా? మాటలుగా చేష్టలు. చేతగాని వాళ్ళకి చేతలు ఎక్కువ, చేష్టలు ఎక్కువ. ఓకే, మీరే క్వశ్చన్ మీరే ఆన్సర్ చేస్తారు కాబట్టి మీరు నేను కలిపే విన్నాయో. అందుకోసం మీకు ఆఫ్, నాకు ఆఫ్. హాఫ్. ఓకే, ఒక హాఫ్ శారీ నాకు, ఒక హాఫ్ శారీ మీకు. లాస్ట్కి మిమ్మల్ని అయితే ఒక క్వశ్చన్ అడిగేసి నేను క్లోజ్ చేస్తాను, మీరు ఆన్సర్ చేయండి దానికి. ఇప్పుడు ఆన్సర్ చెప్పకపోతే ఆ శారీ ఇవ్వరా? అది మీకు సంబంధం లేదు, మీరు ఆల్రెడీ విన్నారు కాబట్టి జస్ట్ నార్మల్గా ఇంకా క్లోజ్. ఆన్సర్ చెప్పినాం కదండి, అప్పుడు ఇంతవరకు రాలేదు కదా. ఓకే, నేను దాని గురించి మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇప్పుడు అయితే మరి నేను క్వశ్చన్ అడిగేదా వద్దా? అడగండి, ట్రై చేయండి. మీరైతే డీటెయిల్స్ ఇవ్వండి, మీరు కట్ చేయకుండా నా ప్రోగ్రామ్ క్లోజ్ చేయండి. సినిమాలు అడగండి, ఎవరన్నా పాత సినిమాలు అయితే ఏమి లేదు కానీ నార్మల్గా ఒక మీరు నన్ను ఎలాగ అడిగారో అలాగే ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. జంతువుల్లో కల్లా దూకలేని ఒకే ఒక జంతువు ఏది? ఆన్సర్ క్వశ్చన్ రాలేదని చెప్పండి. జంతువుల్లో కల్లా దూకలేని ఒక జంతువు, అది అసలు దూకలేదు. నేను కొంచెం ఏమైనా క్లూ ఇవ్వండి కొంచెం. మీరు చెప్పాలి, అసలు మీరు ఆన్సర్ చెప్పాలి. ఇది
మీకు అసలు చాలా ఇది జుజుబి చెప్పేస్తారు. కాకపోతే ఏంటంటే ఒక్కసారి ఆలోచిస్తున్నారు. ఇన్ కేసు ఇప్పుడు ఆన్సర్ తెలియకపోయినా నెక్స్ట్ టైం కాల్ కలిసినప్పుడు ఖచ్చితంగా, అంటే మీరు ఆల్రెడీ విన్ అయ్యారు. ఇన్ కేసు ఎప్పుడైనా కాల్ చేస్తే కనుక ఈ ఆన్సర్ మీరు చెప్పాలి నాకు. తప్పకుండా చెప్తానండి. ఇప్పుడు పాపం ఇంకొకరికి అవకాశం ఇద్దాంలేండి, వాళ్ళు చెప్తారు కదా. వాళ్ళు జంతువుల కల్లా దూకలేని ఒకే ఒక జంతువు ఉంది. ఆ జంతువు ఏంటి? ఏమిటంటే జంతువులన్నీ మామూలుగా దుంకుతున్నాయి ఇప్పుడు ఈ అది కాలం కొంచెం హెవీగా ఉంటది, అది కొంచెం దూకలేదు, ఎట్లా గంతలేస్తుంది? సో ఆ జంతువు ఏంటంటే మీరు ఆలోచించి చెప్పండి. ఆన్సర్ అయితే నేనైతే రివీల్ చేయను, మీకు తెలుసు కాబట్టి. సో ఇవాళ టైం కూడా అయిపోయింది. చాలా మంది కాలర్స్తో బోల్డ్ కబుర్లు మాట్లాడుకున్నాం. రేపు మరలా ఇలాగా మన ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి మాట్లాడుకోవచ్చు. సో ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ సమర్పించి పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులే, స్పాన్సర్ బై చంద్ర బ్రదర్స్, హైదరాబాద్. బాయ్.